ఇప్పుడు మనకి ఈ H1B వీసాకి మీరు అన్నట్టుగా గత కొన్ని సంవత్సరాల నుంచి హర్డిల్స్ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉండే అవకాశాలు ఉందంటారు? ఇప్పుడు మన లాటరీ సిస్టమ్ అంటే ఇదివరకు ఎట్లుండే అంటే H1B అంటే మీకు ఏ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే H1B అన్నది 65,000కు లిమిటేషన్ ఉండే. ఓకే, 65 తర్వాత 20,000 ఎక్స్ట్రా మాస్టర్ స్టూడెంట్స్కు 20,000 ఎక్స్ట్రా స్టూడెంట్ వీసా ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఏమి ఇచ్చారంటే యూనివర్సిటీస్కు నాన్ ప్రాఫిట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్సెప్షన్ ఇచ్చినట్టు, వాళ్ళు లాటరీ ద్వారా పోనక్కర్లేదు అన్నట్టు. దాదాపు 1,00,000 H1Bs ఎవ్రీ ఏడాది స్పాన్సర్ అవుతున్నాయి, కొత్త H1Bs స్పాన్సర్ అవుతున్నాయి అన్నట్టు. అయితే మొదలు నేను 30 ఏళ్ళ కింద పోయినప్పుడు ఆ H1B అన్నది నార్మల్గా మీకు అక్టోబర్ 1 మొదలైంది, కానీ దాన్ని ఏప్రిల్ 1కి అప్లై చేసుకోవచ్చు, కానీ అక్టోబర్ 1 నుంచి మొదలైంది అన్నట్టు. దాన్ని ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? మీరు అక్టోబర్ 1 అప్లై చేసుకున్నా కానీ ఏడాది మొత్తం ఉండేది అన్నట్టు. మాకు ఇయర్ అన్నది అక్టోబర్ 1 మొదలైంది, మీకు ఏప్రిల్ 1 మొదలైంది కదా, ఇది ఫైనాన్షియల్ ఇయర్ అన్నది ఏప్రిల్ 1 మొదలైంది కదా, మాకు అక్కడ అక్టోబర్ 1 మొదలైంది. అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా ఇదివరకు ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. పోతా అంటే ఏమైందంటే అది సెప్టెంబర్ కన్నా ఆగస్ట్ కానివ్వండి, ఆ తర్వాత మెల్లగా తగ్గుకుంటా పోయి టైం రెడ్యూస్ అయిపోతుంది. రెడ్యూస్ అంటే అయిపోతున్నాయి, మరి ఆ నెంబర్ ఆఫ్ వీసాస్ అయిపోయి 2007కి వచ్చేవాటికి లాటరీ కండక్టింగ్ పెట్టినాడు. ఎందుకంటే ఒక నెలనే అయిపోయినట్టు మొత్తం. నెక్స్ట్ టైంలో ఒకటే రోజుల అయిపోతాయని మాకు అందరికి తెలుసు. ఏప్రిల్ 1 అయిపోతాయని అందరికి తెలుసు అన్నట్టు. అందరం ఏప్రిల్ 1 2007లో ఏం చేసినాం, అప్లై అయిన ఫస్ట్ డే చెప్పేసి అయిపోయింది అన్నట్టు. అయితే ఒకటే రోజు అన్ని అప్లికేషన్స్ ఫైల్ చేయాలంటే మాకు తలకాయ నొప్పి, రిసీవ్ చేసుకుంటామని తలకాయ నొప్పి అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అరే నాయనా మీరు ఒక పని చేయండి, ఏప్రిల్ 1 వీక్లో మట్టుకు మీరు మొత్తం అప్లై చేస్తే వాటన్నీ కూడా మేము ఏప్రిల్ 1కి వచ్చినట్టుగానే ట్రీట్ చేసి మిమ్మల్ని అప్పుడు వాటిని లాటరీ కండక్ట్ చేస్తామని 2007లో ఫస్ట్ 2007 అయిన తర్వాత 2008లో మొదలుపెట్టాను అన్నట్టు. అట్లా సో అప్పుడు 2007 అంటే ఇప్పుడు దాదాపుగా 18 సంవత్సరాల కింద లాటరీ అన్నది మొదలైంది. అప్పుడు లాటరీ మీద ఎన్ని అప్లికేషన్స్ అంటే 65,000కు అప్పుడు 85,000 95,000 రిసీవ్ అయ్యేది. మొన్న 3 ఏళ్ల కింద ఎంత మటుకు వచ్చిందంటే ఈ 65,000 కానీ ప్లస్ 20,000 కానీ దాదాపుగా 6-7 అప్లికేషన్స్, ఒక్కొక్క దానికి 6-7 అప్లికేషన్స్ వచ్చినాయి. 7 టైమ్స్ అంటే 600% అప్లికేషన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఏం చేసాం, అందరు గిర తిప్పి అందులోకి వెళ్ళి, అంటే కంప్యూటర్ చేస్తలేండి, ఇది తిప్పి మన పేరు లేదనుకోండి, అప్పుడు మనకు వీసా వేయడం మొదలుపెట్టింది. అందులో మన వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఒక కంపెనీ ద్వారా వస్తే స్వర్ణ గారికి ఒకటే టికెట్ ఉంటుంది అందులో. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇట్లా తీసి మనం లాటరీ తీస్తాం కదా, అలా తీసినప్పుడు ఒకటే స్వర్ణ ఉంటుంది కాబట్టి 7 లక్షల వాళ్ళు కొందరు ఏం చేసిండ్రు, ఫ్రాడ్లెంట్గా 10 కంపెనీల ద్వారా అప్లికేషన్ మొదలుపెట్టాను అన్నట్టు. అది ఫ్రాడ్ యాక్చువల్గా. అప్పుడు మీ స్వర్ణ అనే పేరు 10 సార్లు వస్తుంది కాబట్టి వాడు పిక్ చేసినప్పుడు మీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మోసాలు గమనించి ఏం చేసిండంటే, అబ్బోబ్బోబ్బో ఇటువంటి ఎన్ని చేయొద్దు, స్వర్ణ 10 కంపెనీల నుంచి వేసినా స్వర్ణ డేట్ ఆఫ్ బర్త్ సో స్వర్ణ పాస్పోర్ట్ ఒకటి కాబట్టి మీరు 10 కంపెనీల నుంచి ఫైల్ చేసినా కానీ ఒక కంపెనీ ఫైల్ చేసినా ఒకటే అని చెప్పి వాళ్ళు 2023లో కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చి వాళ్ళు లాటరీ అన్నది మీ స్వర్ణ పేరు మీద పెట్టి అప్పుడు తీయడం మొదలుపెట్టి, అప్పుడు కొద్దిగా అప్లికేషన్ తగ్గిపోయినాయి, కొంత లెవెల్ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇదివరకు 10 స్వర్ణాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు. ఆ తర్వాత ఏమైందంటే ఒకటే స్వర్ణ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి లాటరీ తగ్గిపోయి హర్డల్స్ అన్నవి పెరుగుతూనే ఉన్నాయి. 2000 అది మనం చేసిన దానికి వాళ్ళ కంట్రీ ప్రకారం కట్ ఆఫ్ చేస్తున్నారనే కదా, వాళ్ళు తప్పేం కాదు. ఈ ఫ్రాడ్లెంట్ అప్లికేషన్లో దాదాపుగా 95% ఫ్రాడ్లెంట్ అప్లికేషన్స్ మన ఇండియన్స్యే. అందులో చాలా మెజారిటీ ఫ్రాడ్లెంట్ అప్లికేషన్స్ మన తెలుగు వారి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. తెలుగు వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసాకి సంబంధించి మన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారంటారు? మొత్తం ఇండియన్స్ అనేవాళ్ళు 60% ఆఫ్ ద ఎంటైర్ H1B అన్నది మన ఇండియన్ 60% అండి. అందులో దాదాపుగా 50% అంటే 60%లో 50% అంటే దాదాపుగా ప్రపంచంలో H1Bs USA ఇచ్చే H1Bsలో 30%, ఇది అఫీషియల్ రికార్డ్ కాదు, 30% H1Bs కన్నా ఎక్కువ మన తెలుగు వాళ్ళే అండి. మన వాళ్ళే
మన రెండు తెలుగు రాష్ట్రాలు, మన రెండు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కలిపితే దాదాపుగా 30% కన్నా H1Bs ఎక్కువ మన దగ్గర తీసుకుంటాయి. ఇప్పుడు ఈ H1B వీసాకి సంబంధించి కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి అని వింటూ ఉన్నాం, సాలరీ లెవెల్స్ 1 2 3 4 అని. దాన్ని బట్టి ఇప్పుడు H1B వీసా కూడా కన్సిడరేషన్ లోకి వెళుతుంది అంటున్నారు. అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఒక వారం కింద ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ ఇంత ముందు కూడా అంటే ట్రంప్ 1 ట్రంప్ 2 కదా, ఇది ట్రంప్ 2కి వచ్చినాం మన మధ్యలో బైడెన్ వచ్చిండు. అంత ముందు కూడా ఈ రెగ్యులేషన్ పాస్ చేసిన ట్రై చేసిండ్రు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఇవన్నీ కొద్దిగా లో లెవెల్ శాలరీకి పోతాయి. వాళ్ళ లెక్క ప్రకారం ₹1,00,00,000 లో లెవెల్, ఓకే, వాళ్ళ లెక్క ప్రకారం ₹1,00,00,000 లో లెవెల్, ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే మేము H1B ఫైల్ చేస్తామో ప్రివేలింగ్ వేజ్ అని ఒకటి ఉంటుందండి. ప్రివేలింగ్ వేజ్ అంటే ఆ పర్టికులర్ జాబ్కు ఆ పర్టికులర్ ప్లేస్లో, అంటే ఇప్పుడు కాలిఫోర్నియాలో హై కాస్ట్ లివింగ్ ఉంటుంది, న్యూయార్క్లో హై కాస్ట్ లివింగ్ ఉంటుంది, టెక్సాస్లో ఎక్కడో జంగల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది కదా, సాలరీస్ తక్కువ ఉంటాయి. ఆ పర్టికులర్ ప్లేస్గా లెవెల్ ఆ వేజ్ ఇతను చేసే జాబ్కి ఏ శాలరీ ఉన్నదన్నది అమెరికన్స్కి ఏ శాలరీ ఉన్నది దాన్ని మేము కంపల్సరీ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసిన తర్వాత మేము H1B ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇతనేమో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళకి మనకు ట్యాక్స్లు ఎక్కువ వస్తలేవు, వీళ్ళ దగ్గర వీళ్ళ చిన్న చిన్న జాబ్లు ఇస్తే ₹1,00,00,000 జీతం ఇస్తే వీళ్ళకి ఎక్కువ వస్తలేవు, మరి పెద్ద పెద్ద హై లెవెల్ వాళ్ళకి ఇచ్చినామంటే మనకు శాలరీస్ మనకు ట్యాక్స్లు ఎక్కువ వస్తాయని వాళ్ళు ఒక ప్లాన్ చేసింది. ఏం చేసిందంటే కొత్తగా ప్రపోజల్ ఏం పెట్టిందంటే ఇది మనం ఇంతకుముందు లాటరీ మీ స్వర్ణ గారు ఇంట్లో పెట్టి మన దాంట్లో పెట్టి తీస్తే మీ పేరు వస్తే మీకు వస్తుంది అని చెప్పిన కదా, అట్లా కాకుండా ఎవరికైతే శాలరీస్ హై లెవెల్ శాలరీస్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ఇవ్వడం మొదలుపెట్టాలి. హై లెవెల్ శాలరీస్ అని ఎట్లా డిటర్మైన్ చేస్తారు? ఇప్పుడు టీచర్ శాలరీ వేరే ఉంటుంది, ఐటీ శాలరీస్ వేరే ఉంటాయి కదా. దట్ టు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, ఇక్కడ గవర్నమెంట్ శాలరీ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ దగ్గర ఒక శాలరీ ఉంటుంది. ఇది ఇక్కడ మన రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్ వైజ్ మనం వెళ్ళిపోతూ ఉంటాం. మరి యుఎస్ కి మనం H1B తీసుకోవాలి అని అనుకుంటే ఇన్ని టర్మ్స్ ఇన్ని కండిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి, 100 కండిషన్స్ ఉన్నాయి. అందుకోసం మా దగ్గరకు వస్తారు కదండి ఎన్ని పేపర్ వర్క్ చేయడానికి, 100 కండిషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లాటరీ ద్వారా కాకుండా లెవెల్ ఆఫ్ వేజెస్ ద్వారా, లెవెల్ ఆఫ్ వేజెస్ కూడా ఎవరికి హయ్యెస్ట్ శాలరీ వస్తే వాళ్ళకి కాదు. చాలామంది న్యూస్లో ఏం ప్రొజెక్ట్ చేస్తానంటే ట్రంప్ ఎవరికి హయ్యెస్ట్ శాలరీ వస్తుందో అట్లా ఎగ్జాక్ట్గా అది డెఫినేషన్ కాదు. ఎందుకంటే టీచర్స్ శాలరీస్ లో ఉంటాయి అక్కడ, ఓకే, తర్వాత మీకు ఐటీ ప్రొఫెషనల్ శాలరీస్ హై ఉంటాయి అక్కడ. సో వాళ్ళు అక్కడ ఏమంటానంటే లెవెల్ ఆఫ్ శాలరీ మీద డిపెండ్ అవుతుంది, మీ లెవెల్ ఆఫ్ శాలరీ మీద. లెవెల్ ఆఫ్ శాలరీస్ కూడా మీకు ఎక్కడనో టెక్సస్లో మారుమూల ప్రాంతంలో ఒక శాలరీ అదే ఐటీ ప్రొఫెషన్కు 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్కు హైయర్ లెవెల్ పొజిషన్కు అదే న్యూయార్క్కు డబల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అయితే వాళ్ళు ఏమంటారంటే మీరు ఎక్కడ జాబ్ చేసుకున్నా పర్వాలేదు కానీ హై లెవెల్ శాలరీ ఉన్న వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో అందులో 4 లెవెల్స్ ఆఫ్ జాబ్ సాలరీస్ ఉంటాయి మా దగ్గర. అలా అనుకుంటే సిటీని బట్టి కదా సార్ మనకి చేంజెస్ ఉన్నాయి, సిటీని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ కూడా మరి సిటీని బట్టి కూడా చేంజ్ అవుతాయి, సిటీని బట్టి కూడా చేంజ్ అవుతాయి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే హై లెవెల్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేస్తాము, ఆ తర్వాత లో లెవెల్ పోతూ ఉంటాము అని చెప్తా అంటున్నట్టు అని వాళ్ళు ఇప్పుడు ప్రపోజల్ చెప్తాను. మీకు లెవెల్ ఆఫ్ సాలరీస్ ఎట్లా ఉంటాయి అంటే మీకు ఫస్ట్ లెవెల్ 1 అంటే ఒక పర్సన్ ఇండిపెండెంట్గా పని చేయలేదనుకోండి, అతనికి సూపర్విజన్ కావాలి, అతను చేసే డైలీ జాబ్ డ్యూటీకి సూపర్విజన్ కావాలంటే దాన్ని లెవెల్ 1 అంటాం మేము. ఓకే, తర్వాత లెవెల్ 2 అంటే అతను ఏంటంటే ఇండిపెండెంట్గా హీ కెన్ వర్క్ ద పర్సన్, అంటే మొత్తం కూడా అతనికి ఎటువంటి సూపర్విజన్ లేకున్నా కూడా సొంతంగా పనిచేసేవాడిని, దాన్ని లెవెల్ 2 అంటాం అన్నట్టు. తర్వాత మిడ్ లెవెల్ మేనేజర్ అంటే అతను ఏం చేస్తాడంటే అతని పనే కాకుండా మిగతా వాళ్ళను కూడా కొందరిని సూపర్వైజ్ చేస్తాడు, అది లెవెల్ 3. లెవెల్ 4 అంటే దాదాపుగా అతను హ్యాండ్ టు హ్యాండ్ జాబ్ డ్యూటీస్ కన్నా అతని జాబ్ డ్యూటీస్ మోర్ దెన్ 70% సూపర్విజన్ ఆఫ్ ద అదర్ పీపుల్, మేనేజ్మెంట్ ఆఫ్ ద అదర్ పీపుల్, దాన్ని లెవెల్ 4 అంటాం అన్నట్టు. ఓకే, అట్లా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఎక్కడ అంటే లోకల్గా, ఇప్పుడు అనండి మా అరిప్రాలు ఉంది, తొర్రూరు మండలం మహబాద్ డిస్ట్రిక్ట్ అరిప్రాల, ఆడ సాలరీస్ అంటే చాలా తక్కువ ఉంటాయి కదండి, హైదరాబాద్ అంటే ఎక్కువ ఉంటాయి కదా. అక్కడ లెవెల్ ఒకవేళ నేను కనుక అరిప్రాల్లో పనిచేస్తే
అక్కడ హై లెవెల్ సాలరీస్ ఏవైతే ఉంటాయో 4th లెవెల్కు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. హైదరాబాద్ 4 లెవెల్, అక్కడ 4 లెవెల్, ఎక్కడ కూడా 4 లెవెల్ అందరికి కూడా వస్తాయి అన్నట్టు. దాదాపుగా మీకు ఖచ్చితంగా ఐటీ ప్రొఫెషనల్ చెప్పాలంటే ఇదివరకు మీకు ఏమన్నా ఒక ₹1 కోటి ఎంట్రీ లెవెల్ సాలరీ అని చెప్పినట్టు అంటే ఖచ్చితంగా ₹1 కోటి ఆన్ యావరేజ్ ఎంట్రీ లెవెల్ ₹1 కోటి ఉంటుంది. ఇప్పుడు ఈ లెవెల్ 4కు పోతే మీకు మినిమం ఇది 2 కోట్ల సాలరీ ఇవ్వాల్సి వస్తుంది. మినిమం ఐ వుడ్ సే యావరేజ్ కన్నా ఎక్కువ కూడా ఇది మీకు 2 కోట్ల సాలరీ పోవాల్సి వస్తాయి. అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టే సిస్టమ్ ప్రకారం లెవెల్ 4కి అయితే 2 కోట్లు, లెవెల్ 3 వాళ్ళకు కూడా కొంతమందికి H1B వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెవెల్ 3 అంటే దాదాపుగా ₹1,75,00,000 దాకా శాలరీ వస్తేనే H1B లాటరీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఇది మార్చ్ ఆఫ్ 2026 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపోజల్ ఇప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మార్చ్లో అవుతుందని మేము అనుకుంటాను. ఒకవేళ కాకపోయినా నెక్స్ట్ మార్చ్ కల్లా అయిపోద్ది. అంటే మార్చ్ అంటే 2026. ఈ మార్చ్ కల్లా ఒకవేళ కనుక మనోళ్ళకు 2 లక్షల శాలరీ అంటే ₹2 కోట్ల శాలరీ లేకున్నా, లేదా అంటే ₹1,75,00,000 అంటే మినిమం లేకుంటే వాళ్ళకి H1B లాటరీ వచ్చే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు లాటరీ సిస్టమ్ కదా సార్, ఇన్ని హర్డిల్స్ లేవు, శాలరీతో సంబంధం లేదు. శాలరీకి సంబంధం అంటే ప్రివేలింగ్ వేజ్ ఉంది కానీ హయ్యర్ లెవెల్ శాలరీ అని ఎప్పుడు లేదు. అది ఆటోమేటిక్గా ఉంటేనే కదా మనం అంతవరకు వెళ్ళగలుగుతాం. అంటే ఏ లోవర్ లెవెల్ శాలరీ ఉన్నా కూడా ఇది వరకు లాటరీలో దొరికేది. ఇప్పుడు ఈ లాటరీ సిస్టమ్కి ఈ శాలరీకి ఇలా రీప్లేస్ చేయడానికి ఎందుకు అనుకోవాలి మనం? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అంటే లో లెవెల్ వాళ్ళని మేము డిస్కరేజ్ చేయదలుచుకున్నాం యుఎస్ రావడానికి అని వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు అట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మనకు. అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే ఒకవేళ మేము జాబ్సే ఇవ్వదలుచుకుంటే హై లెవెల్ వాళ్ళకి ఇస్తాం, లో లెవెల్ వాళ్ళకి మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళ డిస్క్రిప్షన్ వాళ్ళు అంటారు. ఓకే, అంటే వాళ్ళ కంట్రీ పరంగా అది కరెక్టే కావచ్చు. ఇంతకుముందు కూడా మనం అదే మాట్లాడుకున్నాం. వాళ్ళు కట్ ఆఫ్ చేస్తున్నారంటే మేబీ వాళ్ళు అక్కడ న్యాయం ఉండొచ్చు, కానీ మనం డిస్కరేజ్ అవుతాం కదా, మన వాళ్ళు ఇబ్బంది పడతారు. కరెక్ట్. అట్లా మాకు ఇది ప్రాఫిటబుల్ ఉంటుందని నేనైతే అనుకుంటలేనండి యుఎస్ సిటిజన్స్కు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు అన్ని లెవెల్ కావాలండి, ఒకటే లెవెల్ కావాలని ఉండదు అన్నట్టు. మీకు మొత్తం డైరెక్ట్గా పై లెవెల్ పొజిషన్ పోయింది అనుకోండి, కింద నుంచి డెక్కుంటూ పోతేనే మంచుకుంటారు కొందరు పై లెవెల్ డైరెక్ట్ పోయినా మంచిగా ఉంటారు. చక్కగా అందరినీ తీసుకుపోయి ఇమిగ్రెంట్స్ని పై లెవెల్ పెడతా అంటే నాకైతే నచ్చదండి. ఎందుకంటే కొన్ని ఇన్నోవేషన్స్ మా దగ్గర చాలా 90% ఆఫ్ ద రీసెర్చ్ మనీ, ఇప్పుడు కొద్దిగా 90 అనేది 80%కి వచ్చింది. ఎందుకంటే కొద్దిగా చైనా కూడా చాలా రీసెర్చ్ మనీ తీసుకుంటుంది. 80% to 90% ఆఫ్ ద రీసెర్చ్ మనీ అన్నీ కూడా మా యూఎస్లో స్పెండ్ అవుతున్నాయి. అందులో ఎంట్రీ లెవెల్లో చాలా మంది పనిచేస్తారండి. ఏది H1B వీసా కానివ్వండి, మిగతా వీసా చాలా మంది పనిచేస్తారు. అవన్నీ వాటికి కూడా దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు, ఇంత పెద్ద సాలరీస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. తర్వాత మీకు ఇక్కడ ఇన్నోవేటివ్ కంపెనీస్ అన్నది యూఎస్లో ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు కొద్దిగా ఇండియాలో కూడా వస్తున్నాయి, చైనాలో కూడా వస్తున్నాయి. కానీ ఎక్కువ మట్టుకు మీకు ఇప్పుడు ఊబర్ అన్నది అదే దాని కాపీ ఓలా అనిపిస్తుంది నాకు. మరి సరే ఎవరిష్టం, అమెజాన్ దాన్నే మళ్ళీ దీని మీద ఫ్లిప్కార్ట్ అని మీరు అంటారు. సరే అవో కాదో నాకు అంత డీటెయిల్ నాకు తెలియదు. కానీ ఇటువంటి ఇన్నోవేటివ్ ఊబర్ కానివ్వండి, తర్వాత టెస్లా కానివ్వండి, తర్వాత అమెజాన్ కానివ్వండి, ఇటువంటి ఇన్నోవేటివ్ కంపెనీస్ అని మొదలన్నీ చిన్న కంపెనీస్ కదండి. అవును, ఇవన్నీ యాపిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇవన్నీ చిన్న కంపెనీస్. ఇవన్నీ చిన్న కంపెనీస్ ఇటువంటి ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ను చేసుకొని వాళ్ళు పెద్దగా తయారైనరు. ఇప్పుడు అటువంటి కంపెనీస్ను మీరు డిస్కరేజ్ చేస్తే అటువంటి కంపెనీస్ మా దగ్గర పుట్టకపోవచ్చును. ఈ మిడిల్ ఈస్ట్ మాదిరి తయారవుతాం, వాళ్ళు వచ్చి పనిచేసి పోడు, వాళ్ళకి ఏమి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇన్నోవేషన్ అనేది మా దగ్గర జరగదని మేము అనుకుంటున్నాం. మరి అట్లా అనుకుంటే మీ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్కి ఇవన్నీ తెలియదు అంటారా? ట్రంప్ గారు చాలా తెలివైన ఆయన, ఏదైనా సరే అమెరికా బాగు కోసం అని పనిచేస్తూ ఉంటారు. అమెరికా బాగు అని నేను అనుకుంటలేదు, ఆయన బాగు కోసం నేను అనుకుంటాను. అంటే అతని అజెండా అన్నది యాంటీ ఇమిగ్రెంట్స్ అంటే నచ్చదు అతనికి. H1B అంటే నచ్చదు, H4 అంటే నచ్చదు, గ్రీన్ కార్డ్ వాళ్ళు అంటే నచ్చదు, F1 వీసా వాళ్ళు అంటే, L1 వీసా నచ్చదు. అది యాంటీ ఇమిగ్రేషన్ అజెండా. కానీ సార్ ఇప్పుడు ఇంతకుముందు మన టాపిక్స్లో కూడా కొన్ని అంటే ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుకునేటప్పుడు చేసేదంతా మన పోరగాళ్లే అన్నారు మీరు. అంటే మన వాళ్లే కదా. అక్కడ ఒక రకంగా చెప్పండి యుఎస్లో డెవలప్ అవ్వడానికి ఎంత % ఛాన్సెస్ ఉన్నాయో తెలుసు. అవన్నీ తెలిసి కూడా యాంటీ ఇమిగ్రేట్స్ అంటే దాంట్లో ఎలా తీసుకోవాలి ఆయన్ని?
అతను ఖచ్చితంగా ఇప్పుడు 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 చాలామంది ట్రంప్ మంచోడా చెడ్డోడా అన్నదాని గురించి నాతోటి చాలామంది డిసగ్రీ అవ్వాలి చాలామంది ఉన్నారండి. కానీ ఒక్కటి మేము అందరం అగ్రీ చేసేది, అమెరికా మొత్తం అగ్రీ చేసేది కానివ్వండి, మీరు కూడా నాతో అగ్రీ చేసేది కూడా, ఒకవేళ ట్రంప్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇమిగ్రెంట్సా యాంటీ ఇమిగ్రెంట్సా అంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా యాంటీ ఇమిగ్రెంట్స్ అంటారు. 99.9% మెంబర్స్ యాంటీ ఇమిగ్రెంట్స్ అంటారు. ఎందుకంటే అతని అజెండా యాంటీ ఇమిగ్రేషన్ మీద వచ్చిండు. కాకపోతే అతను పోయి అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడేమో ఇల్లీగల్ అని చెప్పిండు, ఇల్లీగల్గా పోతా అని చెప్పిండు. కానీ అతని ఒక స్టేట్మెంట్స్ కానీ అతని యొక్క పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ వెబ్సైట్లో పోతే మేము క్లియర్గా చదివినప్పుడు ఇల్లీగలే కాదు లీగల్ ఇమిగ్రేషన్ కూడా యాంటీ ఇమిగ్రేషన్ మీద స్టాండ్స్ పైన ఆయన గెలిచిండు కాబట్టి అటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఓకే, సో చేస్తున్నాడు కాబట్టి దానికి మనం ఏం ఆయన చెప్పింది చేస్తుండు. సరే నాకు నచ్చుతా అంటే నాకు నచ్చదు, అది అమెరికాకు మంచిదా అంటే నేను ఒప్పుకోను. కొందరు ఒప్పుకోవచ్చు, కొందరు ఒప్పుకోవచ్చు, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? బయట దేశస్తుడే. గూగుల్ CEO బయట దేశస్తుడే. ఎన్విడియా CEO ఎవరు? బయట దేశస్తుడు. ఎన్విడియా అండి ఇప్పుడు #1 కంపెనీ ఇన్ ద వరల్డ్. మీకు తెలుసా? ఎన్విడియా అన్నది #1 కంపెనీ ఇన్ ద వరల్డ్. మైక్రోసాఫ్ట్ కాదు, మార్కెట్ క్యాపిటల్ మైక్రోసాఫ్ట్ కాదు, యాపిల్ కాదు, ఎన్విడియా ఇస్ ద #1 కంపెనీ ఇన్ ద వరల్డ్. ఆ CEO ఎవరు? ఫారెన్ అతనే. టెస్లా రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అతనెవరు? అతను H1 మీద వచ్చినోడే, F1 మీద వచ్చినోడే. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర ఇటువంటి చక్కగా హై లెవెల్, వీళ్ళు ఎవ్వరు కూడా చక్కగా హై లెవెల్ పొజిషన్ పోయిన వాళ్ళు ఎవరు లేరు. కింద నుంచి డెక్కుంటే పోయిన వాళ్ళే. ఓకే, సో అట్లా ఇటువంటి ఎంట్రీ లెవెల్ పొజిషన్ డిస్కరేజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు